మలిదశ ఉద్యమంతో పాటు మరో ఉద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ సన్నద్ధం కావాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ఓయూలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మొక్కలు నాటిన విద్యార్థి నాయకులు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాదరి కిషోర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక చేతకాని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులు తొత్తుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 6 నెలలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొట్టినా కాంగ్రెస్ అగ్రనాయకుల అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతి ఒక్కరూ ఒత్తిడి తీసుకురావాలన్నారు. మొదటి బహుమతిగాను కేసీఆర్ కప్ 2025 విజేతకు 50,000 నగదు వాటిని చింపేటువంటి ధైర్యం చేస్తారు. ప్రజల గుండెలో ఉన్నాడు కేసీఆర్. వాడి బీకేది ఏముంటుంది, వాడు ఓన్లీ చూస్తాడు. కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నది కళ్ళ మీద కనపడుతూ ఉన్నది. మూసి బాధ్యత కాడికి పోతే తిట్టేటువంటి తిట్లు తెలుస్తున్నాయి కదా, ఓన్లీ తిడుతున్నారు, ఎట్లా తిడుతున్నటువంటి హైడ్రా పేరుతో చేసేటువంటి పైశాచికత్వానికి కూడా తిడుతున్నారు కదా. నిన్నాక మన ఒడ్ల కొనుగోలు కేంద్రాల కాడ తిట్టారు కదా. ఎవరైతే గురుకుల పాఠశాలలు ఉన్నారో గురుకుల పాఠశాల విద్యార్థులకు అన్యాయం తక్కువ ఉన్నటువంటి తల్లిదండ్రులు తిడుతున్నారు కదా. ప్రపంచంలో నాకు తెలిసి ఇన్ని రకాల తిట్లు, డిక్షనరీలో లేనటువంటి తిట్లు కూడా తిన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడే. వానికి మొక్కలు నిజంగా సిగ్గు లజ్జ మాన మర్యాద ఉన్నాడైతే ఈ ఆర్ట్స్ కళాశాల కాడ వచ్చి ఊరేసుకొని చచ్చిపోతాడు. ఆయనకు అవేవి లేవు కాబట్టి వాళ్ళ మీద వాడి పొద్దునే ఉన్నాడు. కాబట్టి చించుడుతోని పక్కదోవ పట్టించి గొడవలు సృష్టించి ఏదో కేసులు పెట్టి అక్రమంగా లోపల పెట్టినటువంటి నీ కుటుంబానికి మాకు తెలుసు కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని మేము కూడా ఎదుర్కొంటామని తెలియజేస్తాం. ఫ్లెక్సీలు ఏవైతే పెడుతున్నారో వాటిని చింపేటువంటి ధైర్యం చేస్తారు. ప్రజల గుండెలో ఉన్నాడు కేసీఆర్. వాడికి